హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు మహిళా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నారు. అండ్ మనం ఏపీ ఎన్జిఓస్ కోసం మాట్లాడుకుంటే కనుక వాళ్ళు ఉద్యోగ రీతితో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడానికి ఎప్పుడు ముందుంటారు. అలాగే ఈరోజు మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని మరొకసారి చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళు ఏ విధమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అండ్ మహిళా దినోత్సవం రోజు మహిళల కోసం పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అండ్ మహిళల ఉత్తీర్ణత కోసం అందరికీ చెప్పడం ఈరోజు జరుగుతుంది. అండ్ ఎంటీవీ ఈరోజు ఆ కార్యక్రమాన్ని మీతో పంచుకోవడానికి మీతో చూపించడానికి మరి మీరు సిద్ధమైపోయింది. మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ 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 మహిళా దినోత్సవాన్ని జిందాబాద్ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిందాబాద్ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిందాబాద్ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ మహిళా ఉద్యోగుల ఐక్యత మహిళా ఉద్యోగుల ఐక్యత మహిళా ఉద్యోగుల ఐక్యత జయప్రదం చేయండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిందాబాద్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జిందాబాద్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ వచ్చామనండి జయప్రదం చేయండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వర్ధిల్లాలి మహిళా ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి మహిళా ఉద్యోగుల ఐక్యత జిందాబాద్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జిందాబాద్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జయప్రదం చేయండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 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 వర్ధిల్లాలి మహిళా ఉద్యోగుల ఐక్యత 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 జయప్రదం చేయండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి జయప్రదం చేయండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని
మన ఇరిగేషన్ ఈ గారి ఆఫీస్ లో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్కి ఇచ్చేసిన 50 మంది ఉద్యోగులకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జీజీఓ సంఘ అధ్యక్షులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే ఈనాటి పెద్దలు రాష్ట్ర ఏపీజేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ అర్నాథ్ గారిని, ఏపీ ఎన్జిఓ ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ కాగిత నాగమణి గారిని వేదికగా రాసి నాగదేవిని వేదికగా రాసుకొచ్చున్నాం. మన జిల్లావాసి సీనియర్ ఉమెన్ కామ్రేడ్ తోట కుసుమ కుమార్ గారిని కూడా రాష్ట్ర ఏలూరు ఇరిగేషన్ డివిజన్ కాంపౌండ్ లో మహిళా ఉద్యోగులకు జిల్లా వ్యాప్తంగా మరి ఏర్పాటు చేసిన పాటల మరి ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న సిడిపిఓ మేడం గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జయప్రకాష్ రామారావు గారికి, జేఏసీ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ అర్నాథ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న మహిళా విభాగం చైర్పర్సన్ నాగమణి గారు, అలాగే కన్వీనర్ నాగదేవి, రాష్ట్ర జాయింట్ కన్వీనర్ కుసుమ కుమారి, వసంత గారు, వెంకటలక్ష్మి, అలాగే కృష్ణవేణి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళా ఉద్యోగికి ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున హృదయపూర్వక నమస్కారాలు, హార్దిక స్వాగతం పలుకుతూ, మరి ప్రతి ఏటా ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా మరి కార్యక్రమాలను ఏర్పాటు చేసి, అలాగే 8వ తారీఖున జరిగే కార్యక్రమం మహిళా దినోత్సవం యొక్క కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం 8వ తారీఖు సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి 7వ తారీఖు సాయంత్రం అంటే వెన్యూ జడ్పీ మీటింగ్ హాల్లో పెడుతున్నాం. ఈవినింగ్ 6 o'clock మొదలవుతుంది. అక్కడ ఎవరైతే ఈ పోటీల్లో గెలిచారో వాళ్ళందరికీ కూడా బహుమతి ప్రదానం ఉంటుంది. జిల్లా కలెక్టర్, అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్, అలాగే ఇతర పెద్దలు, మేయర్ గారు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేస్తారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని మరి మహిళలకు సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మహిళా దినోత్సవం అనేది మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఏదైతే హక్కుల కోసం మరి ఎప్పుడో మరి ఈ కార్యక్రమాలని మొదలు పెట్టడం జరిగింది. సుమారు సంవత్సరాల తరబడి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మనం కూడా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సాధికారిత సాధించే విధంగా, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కానీ వీళ్ళన్నీ వాళ్ళకి రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం కోసం ఈరోజు ప్రత్యేకంగా మహిళలకి ఈ మహిళా దినోత్సవాన్ని కేటాయించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. మరి అటువంటి మహిళ లేనిదే ప్రపంచం లేదని అందరికీ తెలుసు. అటువంటి ఈ మహిళల కోసం ప్రత్యేక దినం కేటాయించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆ రోజుని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. దాంట్లో మేము కూడా భాగస్వాములై ఈ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన కూడా మీ కార్యక్రమాలు చేస్తున్నాం అంటే దానికి ముఖ్యంగా మహిళా ఉద్యోగులు చేస్తున్న కృషిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, మరి చాలా కాలాతీతమైంది ఇప్పటికే. మరి ఎండలో ఆటల పోటీలు ఉన్నాయి, మీరు అందరూ పాల్గొవాలి. మీరందరూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరో కూడా ఇబ్బంది పడద్దు. దయచేసి ఏదన్నా ఇన్హెల్త్ గా ఉంటే వాళ్ళు చదువుకుని పక్కనకు వచ్చి కూర్చోండి. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది, అలాగే తర్వాత లంచ్ ఏర్పాటు కూడా చేసామని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జయప్రకాష్ గారిని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మన పనిపాట్లతో సహా మనం కూడా హెల్దీగా ఉండాలంటే మనకి ఆటపాటలతో చక్కగా చేసుకుంటూ మన పనులు కూడా చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సందర్భంగా ఇక్కడ మనం ఎన్జిఓస్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా, డయాస్ అలంకరించిన పెద్దలకి, మరి ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ, మహిళా ఉద్యోగులందరికీ కూడా నా నమస్కారాలు. అయితే ప్రతి సంవత్సరం మనం మార్చి 8వ తారీఖున
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది చేసుకోవడం మనకి ఎప్పుడు కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే మన గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం వారోత్సవాలు అనేది నిర్వహించడం జరుగుతుంది డిపార్ట్మెంట్ తరఫున, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరఫున. దీంట్లో మొదటి 2 రోజులు కూడా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చేయడానికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల కోడ్ ఉండడం వల్ల అది నిర్వహించడం అనేది జరగలేదు. 3వ తారీఖు నుంచి మేము మా డిపార్ట్మెంట్ తరఫున అన్ని రోజులు షెడ్యూల్ ప్రకారం వివిధ అంశాల మీద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మొదటి రోజు ఈ బాల్య వివాహాలని అరికట్టాలి అనే దాని మీద క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం అనేది జరిగింది. తర్వాత స్కూల్స్ లో వాళ్ళు తల్లులందరూ అంటే మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకాహారం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఏ విధమైన పోషక పదార్థాలు ఉండాలి, ఏ విధమైన ఆహారాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనే దాని మీద అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా తల్లులతోటి సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి పోషకాహారంపై అవగాహన, ఆరోగ్యం పైన అవగాహన కల్పించడం అనేది జరిగింది. నిన్ననైతే కనుక స్కూల్స్ లో మనం ఏజీ గర్ల్స్ అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళ కెరీర్ ఓరియంటెడ్ గా ఒక మీటింగ్స్ అనేది పెట్టి కేవలం 10th క్లాస్ తర్వాత ఇంటర్ చదవాలి డిగ్రీ చదవాలి అనే దాంతో కాన్సెప్ట్ తో కాకుండా వాళ్ళు 10th క్లాస్ అయిన తర్వాత డ్రాప్ అవుట్స్ కింద ఉండకుండా సాంకేతిక శిక్షణలో ఏ రకమైన ట్రైనింగ్స్ ఉన్నాయి అనే దాని మీద హై స్కూల్స్కి వెళ్ళి నిన్న అవగాహన కల్పించడం అనేది జరిగింది. ఈ రోజు అంగన్వాడీ కేంద్రంలోనూ అలాగే ఆడపిల్లలు ఉన్న తల్లులకి పూల మొక్కలని ఇచ్చి, అది మన కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ రోజు ఇచ్చిన అంశం, అది ఆ పిల్లలకి ఇచ్చి వాళ్ళని విష్ చేయడం అనేది ఈ రోజు కార్యక్రమంలో ఉంది. అయితే ఇక్కడ మనకి ఎన్జిఓస్ ముందుగానే మార్చి 8కి కొంతమంది మహిళలకి ఈ ఆటల పోటీలు ఇవి నిర్వహించడానికి కానీ మనం ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డిపార్ట్మెంట్ తరఫున మొత్తం జిల్లా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి కూడా 8వ తారీఖు సిఆర్ఆర్ కాలేజ్ ఆడిటోరియంలో ఈ మహిళా దినోత్సవం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ మంచి పోషకాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండి ఈ రోజు నిర్వహించే ఆటలు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దానిలో పాల్గొని ఉత్సాహంగా అన్నిట్లో కూడా పాల్గొని మేము కూడా అన్ని కార్యక్రమాల్లో ముందుంటాం అనేదాన్ని నిరూపించుకోవాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ మేడం. చాలా క్లుప్తంగా అన్ని విషయాలు మరి మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల గురించి వివరించారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జిల్లా మహిళా విభాగం చైర్పర్సన్ నాగమణి గారు. అందరూ తారీఖున మీ అందరూ రిజర్వ్ చేసుకోండి. ఆ రోజున శుభాకాంక్షలు తెలియజేసి క్లుప్తంగా ముగించవలసిందిగా కోరు. వేదికను అలంకరించిన పెద్దగారు నమస్కారాలు. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మహిళలందరికీ కూడా నమస్కారాలు తెలుసా. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం ఉద్యోగంలో అన్నింటిలో కూడా ప్రతిరోజు ఇంట్లోనూ మహిళ అంటే టాలెంట్ అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో ఇంటిలో పిల్లల దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి ఉద్యోగ విషయంలో అన్నింటిలో కూడా ముందుండి మనం అన్ని కూడా ఎంతగానో మనం చేస్తున్నాము. అట్లాగే సంవత్సరానికి ఒకసారి మహిళా దినోత్సవం సందర్భంగా గేమ్స్ మా ఎన్జిఓ తరఫున గేమ్స్ నిర్వహిస్తున్నాము. ఈ గేమ్స్ లో మహిళలు అందరూ అన్ని డిపార్ట్మెంట్లో కూడా మహిళలందరినీ ప్రోత్సహించి తర్వాత వాళ్ళందరికీ కూడా వివిధ ఆటల పోటీలు కబడ్డీ, చెస్, ఈ బ్యాడ్మింటన్ ఇవన్నిటిలో కూడా వాళ్ళందరినీ కూడా పాల్గొని వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని, ఎందుకంటే ఇప్పుడు మానసికంగా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఈ ఒక్కరోజు గడపాలని ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగస్వాములు అయినందుకు మీ అందరికి కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ కూడా బహుమతులతో పాటు ఈసారి కొత్తగా ప్రశంసా పత్రాలను కూడా మరి వీలైతే కలెక్టర్ గారు ఆవిడ సిగ్నేచర్ తోటి ఇద్దామని ఒక ఆలోచన వచ్చింది. దయచేసి అందరూ హ్యాపీగా అందరూ పార్టిసిపేట్ చేయండి. ఉత్సాహం గోపన్ బాల నుంచి కూడా వచ్చారు ఆ ట్రైనీస్, వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎవరో కూడా ఇక్కడ ఇబ్బందులు లేకుండా చేయండి, ఎందుకంటే కొట్టుకోవడం లేకపోతే మా పాయింట్స్ అని రెఫరీస్ ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జిల్లా కార్యదర్శి నర్సు రామారావు గారు. ఈ రోజున మన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున ఆటలు పాటలు అనే ఎందుకంటే కనుక ప్రతిరోజు
ఇక్కడ ఉన్న ఉద్యోగులందరూ పని ఒత్తిడి, విపరీతమైన ఒత్తిడితో ఉన్న మీ అందరికీ రిలీఫ్ కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతే తప్ప ఇంకా వేరే ఏమీ కాదు. ఎండని అనుకోకండి. మానసిక ఒత్తిడి నుంచి తగ్గించుకోవడానికి, శారీరక అలసటను తగ్గించుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి. దీంట్లో పూర్తిగా అందరూ పార్టిసిపేట్ చేయండి. మన ప్రెసిడెంట్ గారు అన్నట్టుగా ఏ విధమైన వివాదాలు లేకుండా వారు చెప్పిన రెఫరీస్ ఫైనల్ గా చేయండి. అంతగా ఇబ్బంది వస్తే కనుక శ్రీను గారు ఉంటారు కనుక ఈ కార్యక్రమం అందరూ పూర్తిగా సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయాల్సి కూర్చు. థ్యాంక్ యూ అన్నాడు. అందరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మహిళా ఉద్యోగులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఆటలు అనేది మానసిక ఉల్లాసం కోసం, శారీరక ఉల్లాసం కోసం కూడా ఆడటం జరుగుతుంది. అందరూ కూడా యాక్టివ్ గా ఈ ఆటల్లో పార్టిసిపేట్ చేయాలి. ఎంత ఆనందంగా పార్టిసిపేట్ చేసామో వెళ్ళేటప్పుడు కూడా అంతే ఆనందంగా వెళ్ళాలి. ఈ ప్రైజుల కోసం వాటి కోసం ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ కూడా ఒక రకమైన వ్యాయామాన్ని చేసి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆకాంక్షలు తెలియజేస్తున్నా. మాకు సహాయం చేయడానికి వచ్చిన జిల్లా యంత్రాంగానికి, మా మహిళలకి తోడుగా వచ్చిన మీ అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. అమ్మ, ఈరోజు మనకి చాలా ప్రత్యేకమైన రోజు. ప్రతిరోజు మనకు ప్రత్యేకమైంది, కానీ ఈరోజు ఇంకొంచెం మనం అందరం వేరువేరుగా కుటుంబాలతో జరుపుకుంటాం. మిగతా రోజుల్లో ఈ రోజు అందరం వేరువేరు వ్యక్తులు ఒకే చోట కలిసాం. ఇక్కడ మనం ఆడుకుంటాం, పాడుకుంటాం, చాలా ఎనర్జెటిక్ గా ఈ రోజంతా హ్యాపీగా గడిపేస్తాం. ఇంటికాడ పిల్లోడు ఏమైపోతున్నాడు, మా ఆయన అన్నం తిన్నాడా లేదా, ఫ్రిడ్జ్ లో కూరలు బయట పెట్టుకున్నారా లేదా, ఏమి అసలు మీరు ఏమి గుర్తు తెచ్చుకోవద్దు. ఇవాళ మీకోసం మీరు హ్యాపీగా ఉండండి. ఇక్కడ ఈ రోజు మీరు ఈ ఆటల్లో, పాటల్లో, ఈ గ్యాదరింగ్ లో మనం అందరం కలిసాం కదా. ఈ సందర్భానికి మీకు వచ్చిన ఎనర్జీ చాలా రోజులు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది హ్యాపీగా. దయచేసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మంచిగా మిమ్మల్ని మీరు మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పక్క వారితో కలిసిపోండి. నేను కోరుకునేది అదే. మళ్ళీ మీకు ఒకసారి మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అడ్వాన్స్ గా జరుపుకునే ఈ యొక్క చాలా శుభ పరిణామమైన దినం అండి ఈరోజు. అలాగే మన సార్ వాళ్ళు కూడా అందరూ ఎంతో అద్భుతంగా మన మహిళలందరినీ గౌరవించి అలాగే హ్యాపీగా ఉండాలని, ఇంకా ఇంకా హ్యాపీగా అందరూ కూడా క్రీడల్లో మంచి ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలని, మంచి బహుమతులు తీసుకుని అందరూ ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండాలని చెప్పి మన సార్ వాళ్ళు అందరూ కూడా నిర్ణయించడం ఎంతో గొప్ప విషయం. ఇది మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయంగా భావించి అందరూ హ్యాపీగా ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. అందరూ హ్యాపీనెస్ తెలియజేయాలండి. హ్యాపీనెస్ క్లాప్ గట్టిగా కొట్టాలి, కొట్టలేదు. థ్యాంక్ యూ. డ్యూటీని అన్నీ మర్చిపోయి అందరూ చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకొని సరదాగా ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్దాం. తల్లిదండ్రులకి నమస్కారం. నాతోటి శుభాకాంక్షలు. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది. మేడం చెప్పినట్టు మనం కూడా పోషకాహారం ఎక్కువగా తీసుకొని మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జిఓ సంఘం తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవాలకు సంబంధించి ముందుగా ఇక్కడ ఆటల పోటీలు కండక్ట్ చేస్తాం. మరి గత చాలా సంవత్సరాలు చాలా వైపుగా వస్తుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా చైర్మన్ శ్రీనివాసరావు గారికి, కార్యదర్శి రామారావు గారికి, ముఖ్య అతిథులు శ్రీపూర్ మేడం గారికి, దేవప్రకాష్ గారికి, అలాగే రాష్ట్ర నాయకురాలు కుస్మాకి, జిల్లా చైర్పర్సన్ సోదరి నాగమణి గారికి, కన్వీనర్ నాగదేవికి, మిగతా డిగ్రీటీస్కి, ముఖ్యంగా సునీత, ఝాన్సీ, సత్యభారతి, లీలా, వీళ్ళందరికీ కూడా మా డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పేరెంట్ అకౌంట్స్ అసోసియేషన్ పక్షాన మరియు మనందరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్య కార్యాచరణ సమితి పక్షాన కూడా నేను హృదయపూర్వకమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరమైన రోజు. మహిళా ఉద్యోగుల పాత్ర ప్రత్యేకంగా చెప్పాలంటే 2 డిపార్ట్మెంట్స్లో చాలా నేరుగా ఉన్న సంబంధం ఉన్న డిపార్ట్మెంట్స్ వచ్చేదానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మెడికల్ డిపార్ట్మెంట్. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో వాళ్ళు గర్భిణీ స్త్రీని, అట్లాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత
కేర్ తీసుకుని చూస్తారన్నది నేను కూడా ఈ మధ్యకాలంలో చాలా చోటు చూసాను. మా అమ్మాయికి ఈ మధ్య 2 రోజుల క్రితం డెలివరీ అయింది, ఆ పాప జన్మించింది. చాలా సంతోషం. అసలు అంగన్వాడీస్ కానీ, అట్లాగే ఆయాస్ కానీ, అట్లాగే ఆశాలు కానీ, ఏఎన్ఎం కానీ వీళ్ళందరూ కూడా చాలా కేర్ తీసుకున్నారు. చాలా కేర్ తీసుకుని ఎప్పటికప్పుడు అంటే ఈ డిపార్ట్మెంట్ గర్భిణీ స్త్రీని, బాలింత స్త్రీని సంరక్షిస్తంలో ఈ డిపార్ట్మెంట్కి నేను ప్రత్యక్షంగా సేవలు చూశాను కాబట్టి ఆ 2 డిపార్ట్మెంట్స్కి నా హృదయపూర్వకమైన అభినందనలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజాన్ని నడిపించేది తరం. ఇదివరకు పిల్లలొద్దు, కుటుంబ నియంత్రణ ప్రోత్సాహం చేయమని వారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఎంతమంది పిల్లలు కలితే అంతమంది పిల్లలు కనమని చెప్తున్నాడు. కానీ వాళ్ళ అబ్బాయి మట్టికి ఒకటే పిల్లలు ఉన్నాడు, మనోడు ఒక్కడే ఉన్నాడు. ఫస్ట్ వాళ్ళ అబ్బాయి గారించి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే విజ్ఞప్తి సవినయంగా, లేకపోతే ఆయన అందరికీ చెప్పాడు కాబట్టి మనం కూడా వారికి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు వాళ్ళు కేర్ తీసుకునే విషయంలో నేరుగా భగవత్ స్వరూపులా వాళ్ళు చేస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి, ట్రెజరీ ఉండొచ్చు, ఆర్ఎండ్బి ఉండొచ్చు, ఇరిగేషన్ ఉండొచ్చు, అలాగే ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు. కానీ డైరెక్ట్గా గ్రాస్ రూట్ లెవెల్లో నేరుగా వాళ్ళు వెళ్ళి చేసే సేవలు చాలా అద్భుతం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు మనకి జడ్పీ కాంపౌండ్లో జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో మరి అక్కడ ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన జిల్లా అధికారులు అంటే కలెక్టర్ గారు విఠలశ్రీ గారు, జాయింట్ కలెక్టర్ గారు దాత్రి రెడ్డి గారు, ఇంకా మన మేయర్ గారు నూర్జహాన్ మేడం గారు, ఇలా పెద్దవాళ్ళందరూ కూడా వస్తున్నారు. అది మనందరికీ చాలా గర్వకారణం. మహిళా ఉద్యోగుల యొక్క ఆ యొక్క కార్యక్రమం ముగింపు వేడుకలకి మహిళా అధికారంతో మనం అది కంక్లూజన్ చేస్తున్నాం. చైర్మన్ గారు కూడా ఇందాక చెప్పారు, వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా కలెక్టర్ గారి సంతకంతో ఇస్తున్నది అయితే అది ఒక మనకు మెమరబుల్గా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ యొక్క ఆటల పోటీల్లో పాల్గొని ఆటల పోటీలను జయప్రదం చేసి రేపటి కార్యక్రమానికి కూడా ఈవినింగ్ కాబట్టి ఆఫ్టర్ 5 కాబట్టి ఆ మన్నాడు మనకి సెలవు కాబట్టి మీ ఆఫీసుల్లో పనిచేస్తున్న, మీ పక్క ఆఫీసుల్లో పనిచేస్తున్న అందరినీ కూడా తీసుకురావాలి. మీ అందరికీ నేను చేసే సవినయ విజ్ఞప్తి ఒకటే, ఏపీఎన్జీజీఓ సంఘం అన్నది ఒక చారిత్రాత్మకమైన సంఘం. ఇది 1945-46 ప్రాంతాల్లో పెట్టింది. ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రతి రాయితీ కూడా ఆ సంఘమే తీసుకొచ్చింది. కొంతమంది అట్రాక్ట్ చేస్తారు, అయస్కాంతంలాగా వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తారని. కానీ మనకి ఉద్యోగికి ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రమాదం వస్తుందో తెలియదు. మీ అందరికీ కూడా మీ సర్వీస్ మ్యాటర్స్లోని మీకు వచ్చే ప్రమాదాల్లో కూడా వెనక ఉండే ఒకే ఒక్క సంఘం ఏపీఎన్జీజీఓ సంఘం అని చెప్పేసి మీకు సగౌరవంగా తెలియజేస్తూ, సమయంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ సంఘాన్ని బలపరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ డయాస్ మీద ఉన్న అందరికీ కూడా ఒకసారి అమ్మ షార్ట్ పుట్ లో పాల్గొనే వాళ్ళందరూ కూడా దయచేసి అక్కడ పేరు నమోదు చేసుకుంటే టీఈడీస్ ట్రైనింగ్ కార్యక్రమంలో మరి తర్వాత ఈవెంట్స్ అన్ని ఉంటాయి. ఆ ఈవెంట్స్ ఒక్కొక్కరు ఆర్గనైజర్స్ చెప్తారు కాబట్టి దాని ప్రకారం మీ పేరు నమోదు చేసుకుని ఒక్కొక్కళ్ళు పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఎక్కడా కూడా ఎవరు ఇబ్బంది పడద్దు. అన్ని వాటర్ ఫెసిలిటీస్ కానీ తర్వాత లంచ్ ఏర్పాటు అన్ని చేసాం. ఇక్కడ మీరు అన్ని కూడా హ్యాపీగా సాయంత్రం వరకు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసుకుని మనందరం కూడా వెళ్దాం. 7th పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టాం. 7th అంటే రేపు ఈవినింగ్ జడ్పీ మీటింగ్ హాల్లో చాలా పెద్ద ఎత్తున కలెక్టర్ గారు అందరూ కూడా, మేయర్ గారు, జాయింట్ కలెక్టర్, ఇతర మహిళా అధికారులు అందరూ కూడా ఆ ప్రోగ్రామ్ ఇచ్చేస్తారు. కాబట్టి మీ ఆఫీసుల్లో ఎవరైతే ఉంటారో కొలీగ్స్ వాళ్ళందరినీ కూడా తీసుకురండి. మీరు ఫ్యామిలీస్ తో కూడా రండి. అక్కడ కూడా డిన్నర్ ఏర్పాటు కూడా చేశాం. దయచేసి ప్రోగ్రామ్ మటుకు చాలా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మహిళా ఉద్యోగుల ఐక్యతని మరి అక్కడ చాటే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మరి ఒకళ్ళని ఇంటూ 2 తీసుకొస్తే కనీసం 300 to 400 మెంబర్స్ అవుతారని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ
ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ వాళ్ళు అంతర్జాతీయ మహిళా యొక్క దినోత్సవం రోజు అండ్ వాళ్ళ యొక్క వృత్తి వాళ్ళకు ఉద్యోగం యొక్క సమస్యలు వాళ్ళ స్ట్రెస్ అంతా వదిలేసి ఈ ఒక్క రోజు వాళ్ళు ఆనందంగా బతకాలి, ఆనందంగా ఉండాలంటూ ఇంట్లో సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ అన్నీ పక్కన పెట్టేసి ఒక్కరోజు ఫుల్గా ఎంజాయ్ చేద్దాము అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికి వచ్చి ఇక్కడ ఆటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఎంతో ఉత్సాహంగా కూడా ఉన్నారు. రెడీ 1 2 3 స్టార్ట్. అందరికీ ఈరోజు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఉమెన్స్ డే సందర్భంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని పాటల పోటీలు ఆటల పోటీలు నిర్వహించారు. యాక్చువల్లీ ఏంటంటే ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో మేము ఎంతో కష్టపడుతున్నాము ప్రతిరోజు కూడా. ఈరోజు ఏంటంటే మహిళల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆటల పోటీలు పాటల పోటీల్లో పాల్గొనడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాం. ఈ అవకాశం ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఏపీ ఎన్జిఓ సంఘం వారు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ మహిళా ఉద్యోగులకి ఇక్కడ ఏర్పాటు చేసిన ఆటల పోటీలు కానీ పాటల పోటీలు కానీ చాలా అందరికీ ఉత్సాహంగా ఉన్నాయి. అయితే ఏంటంటే మహిళలు ఎంత ఇప్పుడు ఆకాశంలో పొలాల్లో నాట్లేసిన దగ్గర నుండి అంతరిక్షంలో రాకెట్లు పంపే దగ్గర నుండి అంత ముందంజలో ఉన్న మహిళల మీద వివక్షత అనేది ఇంకా పోలేదు. ఏంటంటే మహిళల అంటే గృహ హింస కానీ లేదా ఆడపిల్ల అనే తక్కువ భావన కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం, ఇట్లా ఆడపిల్ల అనేది చిన్న చూపు అనేది బాగా ఉంది. ఇది కూడా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి ఆడపిల్ల ఎందులోని తక్కువ కాదు అన్న అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి
దినోత్సవంగా కోరుతున్నాం మహిళలకు వచ్చి మహిళా ఉద్యోగులు షెడ్యూల్ ఆధారంగా డబుల్స్ కానీ సింగిల్స్ కానీ మీ యొక్క నేమ్స్ వరుసగా కోరుతున్నాం. నా పేరు ఎం లీలారాణి, హెడ్ నర్సు సిహెచ్సి భీమడోలు. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మరి చాలామంది అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడికి గేమ్స్ స్పోర్ట్స్ ఆడడానికి వచ్చారు. ఎందుకంటే మా డ్యూటీల్లో అనేకమైన స్ట్రెస్లు, అనేకమైన పని ఒత్తిడి వల్ల మేము ఎంతగానో కష్టపడతా ఉంటాము. ఇటువంటి అవకాశాన్ని మాకు కలెక్టర్ గారు మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆవిడకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్కి ఈ దినం మరి స్పోర్ట్స్ ఆడడానికి, గేమ్స్ ఆడడానికి ఆవిడ పర్మిషన్ ఇచ్చారు. మరి సంవత్సరానికి వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ విధంగా మరి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మేము అందరము వచ్చి అన్ని గేమ్స్లోనూ పార్టిసిపేట్ చేయడానికి మాకు అందరికీ మంచి అవకాశాన్ని ఇచ్చారు. మరి మా కుటుంబాల్లో మరి మేము ఎంతగానో ఆరోగ్యంగా ఉండి ఈ గేమ్స్ మా బిడ్డలతో కూడా ఆడించి వారికి కూడా ఈ యొక్క స్పోర్ట్స్ విలువలు కూడా చెప్పేలాగా మేమందరం తల్లులుగా మరి అంతర్జాతీయ మహిళలుగా ముందుకు వస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కలెక్టర్ గారికి, ఎన్జిఓస్కి ధన్యవాదాలు. నా పేరు దయావతి అండి. నేను ఏపీ నర్సెస్ అసోసియేషన్ తరపున, మాకు డిస్ట్రిక్ట్ తరపున నేను వైస్ ప్రెసిడెంట్ని, స్టేట్ తరపున జాయింట్ సెక్రటరీనండి. మా డిపార్ట్మెంట్ తరపున ఈరోజు మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాము ఇక్కడికి. ఎందుకంటే మేము ఎప్పుడూ డ్యూటీలు చేసుకుంటూ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. ఈరోజు మాకు కొంచెం ఆటపాటలతో మా పిల్లలు కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారని చెప్పేసి మేము తీసుకొచ్చాము. ఇది ఏర్పాటు చేసిన ఎన్జిఓస్కి, పర్మిషన్ ఇచ్చిన కలెక్టర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి.
ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంతర్జాతీయ మహిళలు అన్నింట్లోనూ కూడా రాణిస్తున్నారు. అందుకే టాలెంట్, మల్టీ టాలెంట్ అంటే ఇంట్లో భర్తను చూసుకొని, పిల్లల్ని చూసుకొని, ఉద్యోగం చూసుకొని అన్ని విధాలు కూడా అన్నిటిలోనూ కూడా ముందంజ వేస్తుంది. అట్లాగే ప్రతి ఒక్క పురుషుడి వెనుక స్త్రీ ఉన్నట్టే, అలాగే ప్రతి స్త్రీ వెనుక కూడా పురుషుడు ఉండి ఇంట్లో పిల్లలు తర్వాత భర్త కూడా స్త్రీలకి ఎంకరేజ్ ఇచ్చి ఇప్పుడు చాలా మంది IPS IASలు కూడా చేస్తున్నారు పురుషులు. అట్లాగే పిల్లలు కూడా ఎంకరేజ్ ఇస్తే తల్లిదండ్రుల్ని వాళ్ళని కూడా ప్రతి దానిలోనూ కూడా ఇన్వాల్వ్ చేసి మీరు ముందుండి వాళ్ళందరూ కూడా నడిపిస్తున్నారు. అట్లాగే మన భారతదేశంలో మహిళలు అంటే చాలా గౌరవం. కానీ ఒక్క విషయమే బాధకుంటుంది, ఎందుకంటే మానభంగాలు ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకొస్తుంది, పోక్సో చట్టం, దిశ చట్టం ఇవన్నీ తీసుకొస్తున్నారు, కానీ మాత్రం ఆగడం లేదు. అది మాత్రం చాలా బాధాకరంగా ఉంది. అందరూ తల్లిని ప్రేమిస్తారు, కానీ ఆడపిల్ల అంటే ఎందుకో వివక్ష చూపిస్తారు. అట్లా ఆడపిల్ల అంటే వివక్ష చూపించుకోకుండా ఉండాలంటే ప్రతి మహిళా దినోత్సవం రోజున మగవాళ్ళని ఆడవాళ్ళకు కూడా ఈ కార్యక్రమం పెట్టి వాళ్ళకు కూడా కొన్ని సూచనలు ఇస్తే వాళ్ళు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు కూడా చిన్నతనం నుంచి కూడా పిల్లల్ని పాపైనా బాబైనా సరే లింగ వివక్షత లేకోకుండా వాళ్ళిద్దరికీ కూడా చిన్నతనం నుంచి అన్నీ కూడా చెప్పి ప్రతిదీ మనం ఎలాగైతే ఇంట్లో అక్కని చెల్లిని చూస్తున్నామో అట్లాగే బయట స్త్రీలను కూడా వాళ్ళు కూడా అలాగే మనం ప్రేమించాలి, చూడాలి. వాళ్ళ వేరే విధంగా చూడకూడదు. యాసిడ్ దాడులు ఎన్ని అవుతున్నాయి, అలాంటివన్నీ చేయకోకుండా చిన్నతనం నుంచి పిల్లల్ని తల్లిదండ్రులు శిక్షలో పెంచాలి. అప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళైనా సరే తల్లిదండ్రుల మాట గుర్తుపెట్టుకుని ఆ విధంగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా పిల్లలకి మంచి చదువులు చెప్పిస్తున్నారు, విద్యాబుద్ధులు చెప్పిస్తున్నారు. వాటిల్లో కూడా మంచి టాలెంట్ ఉండి వాళ్ళు కూడా మంచిగా చదివించుకోవడానికి ఉన్నారు. తర్వాత ప్రతి విషయంలో కూడా ఆడపిల్లలు అన్నింటిలోనూ మా మహిళా దినోత్సవం రోజున మా జిల్లాలో AP NGO మహిళా విభాగం అందరూ కూడా టాలెంట్లు మహిళా క్రీడలు పెడుతున్నారు. చెస్, కబడ్డీ, తర్వాత రింగు, బ్యాడ్మింటన్, షటిల్ అన్నీ కూడా పెడుతున్నారు. ఈ గేమ్స్లు అన్నింటిలో కూడా వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు ఉద్యోగాలకు వెళ్ళి అలసిపోయి మానసికంగా శారీరకంగా ఉంటారు. అట్లా కాకోకుండా వాళ్ళు ఇక్కడ చిన్నపిల్లల మనస్తత్వంతో ఒక్కరోజైనా సంతోషంగా ఉంటారని కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఆవిడ కూడా అన్ని డిపార్ట్మెంట్లకి పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఒక్కరోజు చక్కగా ఎంజాయ్ చేయండి అని ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించారు. అలాంటి కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని వన్స్ అగైన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్లారా జెర్కిన్ అనే ఆవిడ ఉద్యమాలు చేసి ఆహారం కోసం, శాంతి కోసం ఉద్యమాలు చేశారు ఆవిడ. అప్పుడు మనకి ఓటు హక్కు కూడా అప్పుడే వచ్చింది. జూయల్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 28, కానీ గ్రోగియల్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఎందుకంటే ఆ ప్రపంచ దేశాలన్నీ గ్రోగియల్ క్యాలెండర్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి అందులో మార్చి 8వ తారీఖున ఉంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దాన్నే చేస్తున్నారు. ఎక్కువ దేశాలు అదే క్యాలెండర్ను ఉపయోగిస్తున్నారని చేశారు. ఐక్యరాజ్య సమితి మాత్రం 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అనౌన్స్ చేసింది. అప్పుడు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చేస్తున్నారు. అట్లాగే మన దేశంలో మొదట ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, తర్వాత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, తర్వాత గవర్నర్ సరోజినీ దేవి, క్రీడాకారిణి కిరణ్ బేడి, ఇలా అన్ని IPS హంపి, ఇలాగా మనకి మదర్ తెరిసా, ఇట్లాగ అందరూ కూడా టంగుటూరి సత్యవతి మన జాతీయ గీతం రాసిన, ఇలాగ అందరూ కూడా అన్ని దానిలో కూడా ప్రతి విషయంలో కూడా మహిళలే ముందుంటారు. మహిళలు ఎందులోనూ తీసుకోరు. మగవారికన్నా ధీటుగా అన్ని రంగాల్లోనూ ఉంటున్నారు. మగవాళ్ళకన్నా కూడా ఎక్కువే చేస్తున్నారు. అట్లాగే రిజర్వేషన్లో కూడా 30% మహిళలకు ఇస్తున్నారు. అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం కూడా ఉంటుంది. కాకపోతే ఇది ఒకటే, మహిళల మీద అత్యాచారాలు మాత్రం తొలగించడానికి ప్రతి మహిళ కృషి చేయాలి, ప్రతి ప్రభుత్వం కూడా కృషి చేయాలి. ప్రతి మగవాడు కూడా, ప్రతి ఒక్కరు కూడా అన్ని మీటింగులు పెట్టాం. ఆడవాళ్ళకి పెడుతున్నారు మీటింగులు, కానీ మగవాళ్ళకి పెట్టి అందులో కాలేజీల్లోనూ పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి తెలియని వయసు, చిన్న వయసు, అందులో సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లు తల్లిదండ్రులు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో చనిపోతారేమో అని భయపడి వాళ్ళకి సెల్ ఫోన్లు కొనిస్తున్నారు. ఆ విషయంలో సెల్ ఫోన్లు చూసి మంచి నేర్చుకోవట్లేదు, కానీ చెడు ఎక్కువ నేర్చుకుంటున్నారు. అట్లా కాకోకుండా అవి కూడా సెల్ ఫోన్లు కూడా కొంతవరకు తగ్గిస్తే ప్రతి మహిళ, ఇప్పుడు కలెక్టర్ గారు కిషోర్ వికాసం అని పెట్టారు. మహిళల మీద
వాళ్ళకి అవగాహన కల్పించాలి. చిన్న వయసులో వివాహాలు జరగకూడదు. వివాహాలు జరగడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. అది కూడా కలెక్టర్ గారు పెట్టారు. దానివల్ల కూడా మరి మహిళలు కరాటే నేర్చుకోవాలి. ఎందుకంటే ఎదురు ఏదొస్తుందో అపాయము, దాన్ని టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి, ప్రభుత్వమే అవి నేర్పుతుంది. వాళ్ళు ఎవరన్నా మేమేం చేస్తున్నాం ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మెడికల్ అండ్ హెల్త్ తరపున పెట్టారు. అది కిశోర వికాసం ప్రోగ్రాం. వాళ్ళందరినీ కూడా మహిళలందరినీ కిషోర్ బాగులను అందరికీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా మేము గైడ్లైన్స్ ఇస్తున్నాము. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఫ్రెండ్లీ వాతావరణం కల్పించి వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళకి ఇవన్నీ కూడా టెక్నిక్స్ నేర్పడానికి ఉంది. ఇదంతా కూడా మనం ఛానల్లో చెప్పడం ద్వారా అనేక మంది మహిళలు చూసి ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఇది చెప్తున్నాము. ఇది అందరూ కూడా ఉపయోగించుకుని ఏది ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్ నిన్న ఐపీఎస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మగవాళ్ళ వల్ల ఏదైనా ఉన్నా కూడా ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వెంటనే చెప్పమన్నారు. అది వెంటనే స్పందిస్తానన్నారు ఆయన కూడా. అలాంటి కార్యక్రమాలు మనకి ఇంత మంచి ఆఫీసర్లు ఉన్నంత వల్ల మనం ఇలాంటివన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రతి మహిళ కూడా ధైర్యంగా ఉండాలి. ధైర్యం తెచ్చుకుని ప్రతి మహిళ కూడా తల్లిదండ్రులకి కొంతమంది పిల్లలు స్టూడెంట్స్ ఏడిపిస్తుంటే తల్లిదండ్రులకి చెప్పరు, ఎవరికి చెప్పరు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అట్లా కాకుండా తల్లిదండ్రులకి చెప్పాలి. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ధైర్యం, చట్టాల గురించి తెలియాలి. చట్టాల గురించి కూడా లాయర్ వాళ్ళు కూడా మన ఛానల్లో కూడా చట్టాల గురించి కూడా ప్రతిరోజు చెప్తున్నారు. ఇవి కూడా ఎక్కువ ఫోకస్ చేస్తే ఛానల్ తెలుసుకుని ప్రతి మహిళ కూడా చదువుకునే పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ఎక్కువ శాతం చనిపోతున్నారు, విరేసుకుని చనిపోతారు. ఎందుకు? వాళ్ళకి అవగాహన లేక ఇది చేస్తే అమ్మో ఇలాగని ధైర్యం తెచ్చుకునే వాళ్ళు మహిళలు మాత్రం కాలేజీ పిల్లలేంటి అందరూ కూడా కాలేజీల్లోనూ స్కూల్లోనూ అన్నీ కూడా మేము అనౌన్స్ చేస్తున్నాము, హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తున్నాము. కానీ ఇంకా చేసి ఇంకా కూడా మహిళలు అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీలు ఈరోజు ప్రతి రంగంలో ముందున్నారు. ఇదివరకు ఆకాశంలో సగమే అన్నారు, కానీ ఆకాశం అంతా ఈరోజు స్త్రీలే ఉన్నారు. ఒక పైలట్ నుంచి రైల్వే ఇంజిన్ కూడా నడిపే మహిళలు ఉన్నారు. ఎన్నో ప్రాణ త్యాగాలు చేస్తూ కూడా స్త్రీలు వాళ్ళ ఎంతో ముందంజలో ఉన్నారు. కాబట్టి స్త్రీలందరూ కూడా ఈరోజు చాలా ముందంజలో ఉన్నారు. ఆకాశం అంతా వాళ్ళే ఉన్నారు. ఇంకా ఇక్కడ జరిగే మహిళా దినోత్సవ ఆటల పోటీల్లో కూడా స్త్రీలందరూ పాల్గొని చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ కూడా ఈ ఒక్కరోజు మాకు ఉద్యోగులందరికీ కూడా చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకంటే అన్నీ మర్చిపోయి ఆఫీస్లో ఫైల్స్ అది పెట్టాలి, ఈ ప్రొఫార్మా పెట్టాలి, ఆ ప్రొఫార్మా పెట్టాలి, అవన్నీ వదిలేసి ఫుల్గా మేము అందరం ఎంజాయ్ చేస్తున్నాం. వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఇది మా అందరికీ కూడా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ,